ఒక్క నిమిషం ఆగన్నా. కాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఓపెన్ చేశాను. అక్కడ ఏమన్నా సహాయ కార్యక్రమాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషము. వీళ్ళది ఎట్లుంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. విశాఖపట్నంలో యోగా చేసినప్పుడు నేను అప్లై చేసుకోకపోయినప్పటికీ నాకు అప్లై చేసినట్టు సర్టిఫికెట్ వచ్చింది చూడు, అది వీళ్ళ పబ్లిసిటీ. ప్రభావితాన్ని తగ్గిస్తే పబ్లిసిటీ అనరు, ఇట్లా లేని దాన్ని కూడా చేయడమే పబ్లిసిటీ అని నేను చెప్పేది. నేను తుఫాను వస్తుందని పబ్లిసిటీ చేయండి, నేను వద్దని చెప్పడం లేదు. వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయండి, వద్దనం చెప్పడం లేదు. చేసింది ఘోరంత అయితే కొండంత చెప్పుకోవడం పబ్లిసిటీ, అది తప్పు అని చెప్తున్నా. చూశారు కదా మీరు, విశాఖపట్నంలో నేను అప్లై చేయలే, నాకు నా భార్యకు సర్టిఫికెట్ వచ్చాయి. పబ్లిసిటీలో ఫుల్, పర్ఫార్మెన్స్ లో నిల్లు అని చెప్పిండే దానికే. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఏదో మేము కాదు. ఒక్క నిమిషం నేను ఇప్పుడే మీ సోషల్ మీడియా ఓపెన్ చేశాను శ్రీకాంత్ గారు. అయితే కొంతమంది మీ మాజీ ప్రజాప్రతినిధులు కొంతమంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు, అందులో డౌట్. కాకపోతే మీరు చెప్పినట్టు పాల ప్యాకెట్లు పంపిణీ, ఆహార పొట్లాల పంపిణీ అయితే ఇక్కడ ఏం కనిపించలేదు. అన్ని అంటే మేము పబ్లిసిటీ చేయమండి, అదే చెప్పేది. మీకు పబ్లిసిటీ ముఖ్యం, పబ్లిసిటీ అవసరం లేదు. ఇంకోటి బ్రహ్మనాయుడు గారు ముగ్గురికి తెలియజేయాల, వీళ్ళ ముగ్గురికి కానీ లోకేష్ బాబు గారు కానీ 2019 నుంచి 24 వరకు విజయవాడలో తుమ్మ బంక వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు హైదరాబాద్ పోలే, తుమ్మ బంక వేసుకొని కూర్చున్నారు. వీళ్ళు కూడా సిగ్గు లేకుండా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతారా, మళ్ళీ కొంచెం కూడా అర్థం లేకుండా. శ్రీకాంత్ గారు మీరు పోరా హైదరాబాద్ కి, మీరు పోరా మాట్లాడకుండా ఏది కాదు. వారానికి ప్రతి వారంలో కనీసం 4 రోజులు జగన్ గారు బెంగళూరులోనే ఉంటున్నారని వారు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 24 మధ్యలో ఒక 5-6 సార్లు తిరిగింటారు ఆయన. అంటే అప్పుడు హెలికాప్టర్ ఫ్రీ కాదు కదా, ఆయన సొంత డబ్బు కాబట్టి శ్రీకాంత్ గారు ఒకసారి హెలికాప్టర్ లో హైదరాబాద్ కి వెళ్తున్నారు. శ్రీకాంత్ గారు దయచేసి బెంగళూరులో ఎవరో జడ్జి రిటైర్డ్ అయితే అక్కడికి వెళ్తారు. ఏమన్నా కొంచెమన్నా ఉందా? ప్రజల సొమ్మును దుర్వినియోగం ఒక్క నిమిషం అది వారి సొంత డబ్బులతోనే, వారి ప్రయాణాలు సొంత డబ్బులతోనే అని కూడా గతంలో వారికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా ఆ విధంగా ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. చెక్ చేసుకోవాలి మీరు శ్రీకాంత్ గారు. ఆగండి శ్రీకాంత్ గారు, మీరు ఆగండి, చాలా సమయం ఇచ్చాను. సురేంద్ర నాయుడు గారు తాతంశెట్టి గారు మాట్లాడండి. ఆగండి సార్, శ్రీకాంత్ గారు ఆగండి, మీరే ఎక్కువ సమయం మాట్లాడారు. ఆగండి, చివరిలో మళ్ళీ మీకు సమయం ఇస్తా. చివరిలో మాట్లాడుదురు మళ్ళీ. తాతంశెట్టి గారు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా ఓకే సార్ ఆగండి. ఓకే, చెప్పారు కదా మీరు చెప్పాలనుకునే చెప్పారు. అంటే నిజమా అబద్ధం అనేది చూసే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పాలనుకునే మీ అభిప్రాయం మీరు చెప్పారని వదిలేసేయండి. వాళ్ళు అడ్డొస్తున్నారు, ప్రజలకు తెలియదు. ఓకే, అడ్డొస్తున్నారు. ఆగండి శ్రీకాంత్ గారు, ఇద్దరిని ఆపితే చెప్పి కంక్లూజన్ చేస్తాను. ఆగండి సార్, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆగండి, వాళ్ళని ఆపమనండి, నేను చెప్పి కంక్లూజన్ చేస్తాను. కంక్లూడ్ చేయండి, 1 మినిట్ లో మీరు కంక్లూడ్ చేయండి. 1 మినిట్ వాళ్ళని ఆపమనండి, కంక్లూడ్ చేయండి 1 మినిట్ లో మీరు. మాట్లాడితే నిస్సిగ్గుగా మాట్లాడితే ప్రజలు మెచ్చరు దాన్ని. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, మన ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు హైదరాబాద్ లో ఉంది. 19 నుంచి 14 వరకు 24 వరకు తుమ్మ బంక్ వేసుకొని కూర్చున్నారా? అసలు పవన్ కళ్యాణ్ కనపల్లే స్టేట్ లో. అప్పుడు ఫ్రీ డబ్బు కాబట్టి, ఆయన సొంతం డబ్బు కాబట్టి కనపల్లే. ఇప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు చార్టెడ్ ఫ్లైట్లు హెలికాప్టర్లు తిరుగుతున్నారు. దీనికి సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆయన సొంత డబ్బులతో అని చెప్పేసి వాళ్ళకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జనసేన పార్టీ అఫీషియల్ గా. ఆ విధంగా ప్రచారం చేసినా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. చట్టపర్యాలు కాదు, దేని నుంచి అయినా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. బెంగళూరులో ఎవరో జడ్జి రిటైర్డ్ అయితే చెప్పింది